మీరేం బాధపడకండి. దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తూ ఉన్నాం. కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం. కవర్ లోపల ఓ పుస్తకం కూడా పెట్టినామన్న. ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాజాప్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, 6th ఫ్లోర్ CMO సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ 5,22,000. ఈ అడ్రస్కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. కొరియర్ వాళ్ళని ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా. బాజాప్తా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీల్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం. వింటున్నారు అనుకుంటా మా ఇంటెలిజెన్స్ సార్లు. జరి కవర్ రాగానే కొంచెం ముఖ్యమంత్రి గారు టేబుల్ మీద పెట్టుర్రి. మెదక్కి నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చిరో లెక్క చెప్పుండ్రి. లెక్క సమాజ్ కాకపోతే ఒక తెలుగు టీచర్ని అడుగుండ్రి, లేకపోతే ఎకనామిక్స్ లెక్చరర్ని పిలువుండ్రి, మొత్తం టోటల్ చేసుకోండి. ఇవే కాదు, మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి డంప్ వాటికి ఇచ్చిన పైసలు, నర్సరీలకు ఇచ్చిన పైసలు, శ్మశాన వాటికలకు ఇచ్చిన పైసలు కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తా రేవంత్ రెడ్డి గారికి. అందుకని ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడి ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాకలున్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని. నా అవసరం లేదు, మా అమ్మ నాన్న అక్కడ మీకు స్వాగతం పలుకుతారు, మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు, తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. రమ్మని పిలిస్తే రాలేదు, బస్సు వేసుకొని వస్తా అన్నారు. ఇక మీరు వచ్చుడు ఎందుకు, ఖర్చు ఎందుకు, ప్రభుత్వ పైసలు ఖర్చు ఎందుకని నేనే పట్టణం వచ్చిన, నా సొంత పైసలు పెట్టుకొని వచ్చిన, పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా. నీకు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పన్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు వింటున్నావా, నీ పక్కనున్న తెరెనకాలున్న నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా, ఇనుమని చెప్పు. ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి, నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. వస్తూ 2 పేపర్లు చదువుకుంటూ వచ్చినా నా కారులో. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే, అధికారంలోకి వచ్చినాక ఎవడు చెప్పిన